విశాఖ మహానగరంలో ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ 2023ని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా 7th డే అడ్వెంటిస్ట్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులు చాలామంది హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రీన్ క్లైమేట్ టీమ్ NGO ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం ద్వారా విభిన్న విద్యా సంస్థల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. అయితే ఇక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ జీవవైవిధ్యాన్ని ఏ విధంగా కాపాడాలి, ఏంటి, ఇందుకు తమ కర్తవ్యంగా ఏం చేస్తామన్నది చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ వేసవిలో పక్షులకు నీళ్లు, ఆహారం అందుబాటులో ఉంచుతామని, పిచ్చుకల కోసం గూళ్ళు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, Today I am P. Hansita. I am here to tell about the International Day for Biological Diversity. Biological diversity, May 22nd, is known as Biological Diversity. It is observed by the United Nations. It is to bring awareness on social biological diversity issues. Biological diversity means the wide variety of plants, animals and microorganisms, which includes also genetic differences between them. For example, like difference between the breeds of crops and livestock. I am Meghna. Today I am here to tell you about biological diversity. The United Nations has proclaimed May 22 the International Biological Diversity. To increase understanding and awareness of biodiversity issues. Biological diversity is often understood in the term of a wide variety of species like plants, animals and microorganisms. For example, the varieties of crops and example of variety of ecosystem like plants, animals, deserts, agricultural landscapes. Today, May 17th is observed as International Day for Biodiversity. So, this is observed by the United States of America. This day's importance is to discuss about the issues of biodiversity. Today, all the animals are being extinct because of the works done by human beings, like deforestation, global warming and everything. So there is an imbalance in the biological environment. So now we are facing problems because of that. So if we stop all these activities and if we start good activities like afforestation, providing food for animals, providing food for birds, our environment, it will create a balance in the environment, and again we can restore our environment. So let us be a part of it and let us protect our environment. Let us protect our biodiversity. Thank you. నా పేరు ధర్మ, ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ సోషల్ స్టూడెంట్. ఈరోజు ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే మే 22 పురస్కరించుకొని ఈరోజు MVP కాలనీలో ఇలా ఒక సభని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజుల్లో ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా పెరుగుతున్నాయి. మనం ప్రతిరోజు చూసుకుంటే 49 డిగ్రీలు పెరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఎక్కువగా ప్లాస్టిక్ వాడడం, అలానే వెచ్చలవిడిగా ఈ రసాయనాలతో పంటలు పండించడం, గ్లోబలైజేషన్ ఇలాంటి కారణాల వల్ల ఈ వాతావరణం అనేది పెరుగుతుంది. అలానే ఈ రోజుల్లో పిచ్చుకలు అనేవి కూడా చాలా అంతరించిపోతున్నాయి. సో మనం ఈ తెలుగు ప్రజలందరికీ నా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలందరికీ కూడా ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసినట్టు, స్నానం చేసినట్టు ఎలా అయితే చెప్తున్నారో, మీరు పక్షులకి వాటర్ పెట్టినట్టు, అలానే పక్షుల కోసం కొంచెం తిండి గింజలు పెట్టినట్టు మీ పిల్లలందరికీ చెప్పించండి. ఈ పర్యావరణాన్ని మనం ప్రతి ఒక్కరు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేచర్ అనేది దేవుడితో సమానం. ఈ నేచర్ లేకపోతే మన జీవనం లేదు. సో దీనిపైన ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టి దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు. నేను 7th డే అడ్వెంటిస్ట్ స్కూల్ MEP కాలనీ విశాఖపట్నం ప్రిన్సిపల్గా పనిచేస్తున్నానండి. ఈరోజు మనం అంతర్జాతీయ బయోడైవర్సిటీ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. కానీ ఈ దినమందు చాలా ప్రాముఖ్యమైన దినం. ఎందుకంటే ప్రపంచమంతటిలో జీవరాశులు చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ కూడా మానవ జాతి వల్ల అంతరించిపోవటం జరగటం మనం అందరం గమనిస్తున్నాం. అవి అంతరించినట్లయితే మానవ జాతి మనుగడకే చాలా ఇబ్బందిని మనం ఎదుర్కోబోతున్నాం. కాబట్టి ప్రాముఖ్యంగా ఈ జీవరాశుల్ని కాపాడటం మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత.
ఈ దినాల్లో మనం చూసినట్లు ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి చాలా పక్షులకి నీరు లభించని పరిస్థితులు ఉన్నాయి. అందుని బట్టి మనం అందరం కూడా మన గృహాల్లో మన ఇంటి సరౌండింగ్స్లో ఆ పక్షులకి జంతువులకి నీళ్లు అందే విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఈ యొక్క నేచర్ ఈజ్ ఎ గాడ్. సో మనం నేచర్ని మనం కాపాడినట్లయితే దేవుడికి మనం ఎంతో ప్రేమను పొందగలం. కాబట్టి మనం అందరం కూడా నేచర్లో ఉన్నటువంటి జంతువుల్ని పక్షుల్ని మనం వాటికి కాపాడటానికి ప్రయత్నం చేసినట్లయితే అది మానవ జాతికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఆ విధంగా మన పిల్లలకి నేర్పించినట్లయితే పిల్లలు వాటిని నేర్చుకొని రాబోయే దినాల్లో వాళ్ళ మనుగడికి అది ఉపయోగకరంగా ఉండే విధంగా మనం చేయటం చాలా ప్రాముఖ్యం.